శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అలనాటి నటి దగ్గరికి వెళ్ళిపోతామండి. అలనాటి నటి కమలా కొట్నీస్. అబ్బో, అయితే దాదాపు 60 ఏళ్ళు అయింది ఆవిడ ఇదైపోయి. అంతే, ఆవిడ 40s లో కదా. 40 కరెక్ట్. జీవన్ జ్యోతి. 40. జీవన్ జ్యోతి అంటే సిహెచ్ నారాయణరావు గారి పిక్చరు. రైట్. ఓకే. జీవన్ జ్యోతి ఫస్ట్ పిక్చర్ ఆఫ్ మిర్జాపురం రాజా. ఓకే ఓకే. ఇన్ని తెలుసుకోవాలి మనం. కానీ కృష్ణవేణి గారి స్నేహితురాలుగా నటించింది ఈవిడ. ఈ కొట్నీస్ వాళ్ళ ఏది హస్బెండ్ ఇంటి పేరు? హస్బెండ్ అండి. హస్బెండ్ పెళ్లి చేసుకుంది అదే పాండురంగ కొట్నీస్ అని. హస్బెండ్ ఫోటోగ్రాఫర్ బ్రదరు. ఓకే ఓకే. పాండురంగ కొట్నీస్ అని. సరే, ఆయన చెప్తాను నేను. ఓకే ఓకే. ఏమండి, ఈవిడ దాదాపుగా ఈవిడ తెలుగు ఆవిడే, పుట్టిందే తెలుగు ఆవిడ. కానీ బ్రిటిష్ ఆర్మీకి తెలుగు తల్లికి పుట్టిన పిల్ల కమల. కమల ముందు ఈవిడ తెలుగు తల్లి. కర్నూలులో బ్రిటిష్ ఆర్మీకి సంబంధించిన ఒక అతనితోటి కనెక్ట్ అయ్యి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ ఉండేటప్పుడు 1928లో పుట్టింది ఈవిడ. ఓకే ఓకే. తెలుగు తల్లికి అంటే వాళ్ళు ఇక్కడ మకాం పెడతారు కదా సార్. మకాం పెట్టినప్పుడు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. అది కట్టింది. కానీ ఈవిడ ఒక జమీందారు దత్తత తీసుకెళ్ళాడు. అప్పట్లో అనేక ఊళ్ళల్లో డ్యూటీలు వేస్తూ ఉంటారు కదండి. ఈయనకి కర్నూలు వచ్చాడు ఆయన. కర్నూలులో ఏంటంటే కర్నూలులో అక్కడి నుంచి ఆ చుట్టుపక్కలంతా మొత్తం చూసుకోవడానికి రూలింగ్ అంతా వీళ్ళే కదా, బ్రిటిషర్స్. ఈవిడికేమో ఫ్రూట్స్ వ్యాపారం. ఆ ఫ్రూట్స్ వ్యాపారంలో రోజు ఫ్రూట్స్ తింటారు వాళ్ళు బ్రిటిషర్స్. ఆ పళ్ళు కొనుక్కోవటంలో ఒకసారి ఆవిడ ఈయన దగ్గరికి తీసుకురావటం, ఈ తీసుకొచ్చిన తర్వాత ఈయన అటు వెళ్ళటం, వాళ్ళింటికి వెళ్ళటం వాళ్ళ కోసం. ఇట్లాగా దాంతో కనెక్షన్ అయ్యి వీళ్ళిద్దరికి ఒక అటాచ్మెంట్ ఏర్పడి వాళ్ళు సహజీవనం చేశారు, పెళ్లి చేసుకున్నారు అక్కడ. సహజీవనం అంటే ఆల్మోస్ట్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు. అంటే కాకపోతే ఆ బ్రిటిషర్ మేజర్ కూతురు కాబట్టి ఒక జమీందారికి దత్తత వెళ్ళింది ఈ అమ్మాయి. అంచేత ఇది ప్రతి దానికి ఒక చరిత్ర ఉందండి వాళ్ళకి. ఇంచేతంటే మన పాత వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు అంత అందగత్తె, ఎంత అందగత్తె అంటే ఆవిడ చాలా అందంగా ఉండేది కమలా కొట్నీస్. దేవానంద్ కూడా లైక్ చేశాడు ఆయన. అలాగా 1928లో కర్నూలులో పుట్టింది ఈవిడ కమల గారు. ఒక జమీందారికి దత్తత వెళ్ళింది. కమల బాయ్ అయింది అప్పుడు. అయిన తర్వాత ఈవిడికి ఒక సిస్టర్ ఉంది లీలారాణి అని. ఈవిడ కూడా ఒక ఎస్టేట్ వారసుని పెళ్లి చేసుకుంది ఈవిడ, లీలారాణి కూడా. అంటే టోటల్ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ కింద ఇది అయిపోయింది. ఏమండి, ఈవిడ మనం చెప్పుకున్నప్పుడు దేవానంద్ గారిగా చెప్పుకున్న ప్రభాత్ ఫిల్మ్స్ లో అగ్రిమెంట్ నటించేవాళ్ళు అని చెప్పుకున్నాం మనం కొన్ని 3 సంవత్సరాలు. అగ్రిమెంట్ లో ఈవిడ కూడా అగ్రిమెంట్ నటివ్వండి ప్రభాత్ ఫిల్మ్స్ లో. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయండి కాంట్రాక్ట్. ఇప్పుడు నాగిరెడ్డి గారు ఎలా కాంట్రాక్ట్ తీసుకున్నారు, రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ నెల జీతాలకు అందరినీ ఆర్టిస్టులు తీసుకున్నాడు కదా. అలాగే ప్రభాత్ ఫిల్మ్స్ అని హిందీ వాళ్ళు దేవానంద్ అక్కడ నటన నేర్పిస్తారు. సినిమాలు తీసినప్పుడు వాళ్ళు నటించాలి, నెలకి ఎంతని ఇస్తారు. అలాగా ఈవిడ కూడా అక్కడ చేరింది దేవానంద్ పక్కన. అప్పుడు దేవానంద్ ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు హమ్ ఏక్ ఫై అని ఒక ఫస్ట్ పిక్చర్ చేశాడు. అందులో హీరోయిన్ గా కమలా చేసింది దేవానంద్ తోటి. ఆ తర్వాత 3-4 పిక్చర్లు హిందీ పిక్చర్లు చేసింది ఆవిడ దేవానంద్ తోటి. తర్వాత మన తెలుగులో సీతారామ జనంలో అక్కినేని ఫస్ట్ పిక్చరు సీతారామ జనం. అక్కినేని ఫస్ట్ పిక్చర్ అయితే ఈ 44 అది. ఏమండి, 44లో అయితే 40 నుంచి 40లో జీవన్ జ్యోతి సిహెచ్ నారాయణరావుతో కృష్ణవేణి గారు, మిర్జాపురం రాజా గారు కృష్ణవేణి గారు లేరు, ఆవిడ ఫ్రెండ్ గా నటించారు ఈవిడ జీవన్ జ్యోతిలో. సిహెచ్ నారాయణ గారు హీరో. ఆ తర్వాత చెంచులక్ష్మి, భాగ్యలక్ష్మి ఇలాంటి సినిమాలన్నింటిలోనూ నటించారు ఆవిడ తెలుగులో. దాదాపు 41 నుంచి 49 వరకు నటించారండి ఈవిడ. వైవి రావు, సిఎస్ రావు గారి డైరెక్షన్ లో కూడా. ఏమండి, ఇట్లా జరుగుతున్న హిందీ పిక్చర్లు 4లో చేశారు. 4 పిక్చర్లు ఎక్కువ. తర్వాత ఈవిడ కూడా చేసింది ఏంటంటే ఒక సినిమా తీసింది ఈవిడ
సినిమాలు అవుతారు. సతీ అహల్య సతీ అహల్య అనే సినిమా తీసి డమాల్స్ మొత్తం ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్గా ఎవరు అసలు ఉండలేరు కదా. కాకపోతే వాళ్ళ హస్బెండ్ కూడా ఉండటం వల్ల ముందు వ్యక్తిగత జీవితానికి వద్దాం. డిఎస్ కొట్నిస్ అని ప్రముఖ ఫోటోగ్రాఫర్ బాంబేలో. ఆయన బ్రదర్ని పెళ్లి చేసుకుంది. ఈవిడ సిస్టర్ లీలారాణి ఆవిడ ఒక రియల్ ఎస్టేట్ ఒక ఎస్టేట్ వారసుని పెళ్లి చేసుకున్నారు చెప్పాను కదా ఏమండి. ఇది అయిన తర్వాత ఇలా జరుగుతుండగా ఈవిడ సినిమాలు చేసుకుంటూ ఉంటున్నారు. ఈవిడ చేసుకుంటుండగా తర్వాత ఈవిడ కొన్న ఒక క్రెడిట్ ఏమిటంటే ప్లేబ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సింగర్ ఎవరు మనకి లేడీ రావు బాల సరస్వతి ఫస్ట్ పాడింది ఈవిడికే. ఓకే. కమలా కొట్టిస్ గారికి ఫస్ట్ పాడింది తిన్న మీద చిన్నోడా అంటూ రావు బాల సరస్వతి గారు పాడారు కదా. ఫస్ట్ ప్లేబ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత ఈవిడికి పాడారు. ఈవిడికి మోటార్ బైక్ నడపడంలో ఎక్స్పర్ట్ ఈవిడ. బాగా ధైర్యంగా నడుపుతారు. మనం అయితే జరుస్తాం కొంచెం. తర్వాత టెన్నిస్ ఆటలో మాస్టర్. టెన్నిస్ తర్వాత కారు డ్రైవింగ్ నడుపులో సావిత్రి గారి లాగా నడుపుతారు ఆవిడ. పోటీలు కూడా వెళ్తారు ఆవిడ. సావిత్రి గారి లాగా కారు నడపడంలో బాగా ఇది. తర్వాత ఈవిడ 41 నుంచి 49 వరకు హిందీలో 4 సినిమాలు చేశారు. సుహాగన్ అని ఇదని ఆగే బడో అని హిందీ పిక్చర్లు 4 చేశారు. హమ్మే ఖాయ్ తర్వాత మన సిపిల్లయ్య గారు బాలనాగమ్మ, జీవన్ జ్యోతి ఏమో ఫస్ట్ మిర్జాపురం రాజా గారిది, చెంచులక్ష్మి, భాగ్యలక్ష్మి, తహసీల్దారు, భాగ్యలక్ష్మి ఇలా సినిమాలు చేసిన తర్వాత దాదాపు 49 వరకు దాదాపు 10-12 సినిమాలు చేశారండి. హిందీ అన్ని కలిపి 49 వరకు యాక్ట్ చేశారు. 49లో ఇవి సంపాదించింది కదా మొత్తం ఈ సినిమాలన్నీ యాక్ట్ చేసేసి మొత్తం నగలన్నీ ఉన్నాయి కదా, ఆ నగలన్నీ పట్టుకుని మొగుడు పారిపోయాడు. ఏమండి ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నాడు అంటే ఏ స్వార్థం లేకుండా ఎవరు పెళ్లి చేసుకోరండి. అసలు అట్లా పారిపోవటం ఏంటండి? పారిపోయాడు నగలన్నీ పట్టుకుని మొత్తం ఒకరోజు. ఇక ఏం చెప్పుకోవాలి, చెప్పుకుంటే బయట సిగ్గుచేటు. అంతేగా మరి. కమల అంతా ఇన్సల్ట్ గా ఫీల్ అయింది. కమల కొట్టిస తీసి పారేసిన తర్వాత ఏమంటే ఈ నగలు కొట్టేసిన అతను కొట్టేశాడు. పారిపోయిన తర్వాత ఇక మరి ఎలా కనెక్ట్ అయిందో చంద్రదేవ్ సింగ్ అని ఒక బిజినెస్ మ్యాన్ అతను కలిసి అతను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కొట్టిసి పోయి చంద్రశేఖర్ సింగ్ వచ్చాడు. అంటే అటు సైడ్ వెళ్ళిపోయింది కదండి ఈవిడ, అటు నార్త్ సైడ్ కదా. వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా 67 వరకు ఉండి 67 ఒక లేవులో పడి ప్రమాదవశాత్తు చనిపోయాడు. సహజమరణమే. సహజమరణమో లేకపోతే పడిపోయాడో తెలియదు కానీ లేక్లో పడి మాత్రం చనిపోయాడు. అది మాత్రం తెలిసింది, కారణం తెలియదు. ఏమండి తర్వాత ఈవిడికి విశేషమైన బంధుత్వం ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. ఇప్పుడు అందాల రాముడిలో హీరోయిన్ ఎవరండి మనకి? లత కదండి. లతకు బంధువు ఈవిడ కమలా కొట్టిస్. లత దగ్గరే ఉంది ఫైనల్ వరకు. లతకు బంధువు. అదే నాగేశ్వరరావు గారితో అందాల రాముడిలో హీరోయిన్ గా చేసింది. అంటే కైకసగా తల్లిగానేమో సీతారామజనంలో చేసింది అక్కినేని లవర్ గానేమో లత చేసింది. ఏమండి ఆవిడికి బంధువు. తర్వాత ఈవిడికి ఇది అయిపోయిన తర్వాత రెండో భర్త కూడా చనిపోయిన తర్వాత 67 తర్వాత మెడ్రాస్ వచ్చేసి సినిమాలు వదిలేసి మొత్తం ఉన్నదాన్ని పోగొట్టుకుని లత దగ్గర ఉంటూ 2000 రూపాయలు దాదాపుగా 2000 సంవత్సరం వరకు ఉండి అప్పుడు ఆ లత దగ్గరే చనిపోయింది ఈవిడ కమలా కొట్టిస్. కానీ ఈవిడ జీవితంలో చూడండి, అంటే ఎవరి జీవితం అయినానండి అతను అసలు ఫస్ట్ అతను అంటే ఒక ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకున్నారు అంటేనండి మనం చూపించారు కానీ సావిత్రి గారి దాంట్లో కూడా చూపించారు కానండి. ఒకళ్ళని లవ్ చేసిందంటేనండి సావిత్రి గారు ఒక ఊటీలో ఒక బంగళా కొని ఆవిడ జమిని గణేష్కి ఇచ్చారు. మనం చెప్పుకున్నాం ఏమండి. అంటే ఆడవాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే భర్తకు మొత్తం అర్పించాలని ఉంటుంది. ఆడదాని ప్రేమ అనంతం. ఏమండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి మనం ఎంతవరకు మనకి ఆస్తిపరురాలైన భార్య దొరికింది, మనం శుభ్రంగా ఇచ్చేద్దాం ఎంజాయ్ చేద్దాం అనే ఇదితోనే వస్తారు తప్ప వాళ్ళు
అంటే సెలబ్రిటీస్ పెళ్లి చేసుకునేవాడు Celebrities పెళ్లి చేసుకున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అదే అంటే ఎక్కువ మంది కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సంగతి చెప్తాను. రైట్ రైట్ అందరూ చెప్పడం నా ఉద్దేశం కాదు. ఓకే ఓకే కొంతమంది ఇగో ఇలాంటి వాళ్ళు దొరికారనుకోండి, ఆస్తులు అమ్మేసుకుని ఆస్తులు కొట్టేసి చేయపోతారు. ఓకే ఓకే అలాగా ఇది అయిపోయిన తర్వాత ఆవిడ లత దగ్గరే ఉండి లతని ఎంకరేజ్ చేస్తూ నటిగా ఇక్కడ ఎంజీఆర్ తోటి లోకం చుట్టూ ఉలగం చుట్టూ వాలిబల్లో చేసిందిగా ఎంజీఆర్. ఎంజీఆర్కి పెర్ఫెక్ట్ హీరోయిన్ లత. ఓకే అందరు హీరోయిన్ తోటి. అది ఎంజీఆర్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్తారు రైట్ రైట్ లత గురించి. ఓకే ఓకే లత గురించి ఒక స్టోరీ కూడా ఉంది. అలాగే కాబట్టి అయిన తర్వాత లత దగ్గరే ఉండి ఆవిడ దగ్గరే ఉండి మరణించారు 2000 సంవత్సరం. ఇది ఓవరాల్ గా ఎన్ని సినిమాలు ఉంటాయండి 12 సినిమాలు మొత్తం? అంటే 41 నుంచి 49 వరకు. వాస్తవానికి ఈవిడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వల్ల కెరీర్ ఒక రకంగా డ్యామేజ్ అయింది. ఆ సినిమా తీయడం వల్ల అదొకటి బాగానే ఉంది. అది కూడా కారణం. కరెక్టే కరెక్టే. కెరీర్ బాగుండేది అంటే కదా. తన అందం మీద, తన దీని మీద, తన పెర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో సతీ అహల్యాన్ని తీసింది. సతీ అహల్య అంటే అది శ్రీరాముడు కథ కదండి. రైట్ రైట్ అంచేత సీతారామచంద్ర నుంచి ఇన్స్పిరేషన్ పొందిందో ఏమిటో ఆవిడ. ఓకే ఓకే కైకగా వేసింది కదా రైట్ రైట్ అలాగా. కానీ పాత వాళ్ళని అలా గుర్తు చేసుకోవటం అనేది మనం అంటే ఎక్కడ బ్రిటిష్ ఆర్మీ మేజరు, ఎక్కడ తెలుగు తల్లి, ఎక్కడ పుట్టింది ఈవిడ, ఎక్కడ జమీందారు దత్తత తీసుకున్నాడు. అందంగా ఉంటేనంటే వాళ్ళు పిల్లలు ఆడపిల్లల్ని ఎవరికి తీసుకునేవాళ్ళు, పిల్లలు లేనివాళ్ళు. అలాగా చాలా అందంగా ఉంటుంది ఆవిడ. అంచేత అలాగా అది కమలా కొట్టి జీవితం. అంటే లత గారికి బంధువు మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిన లత. ఎంజీఆర్కి హీరోయిన్, అక్కినే నాగేశ్వరరావు గారితో దీంట్లో అందాల రాముడిలో చేసింది. ఈవిడ గురించి చెప్పుకున్న మనం మోటార్ బైక్ నడపడంలో అంటే ముందు నుంచి ధైర్యశాలండి ఈవిడ. మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హీరోయిన్స్లో ధైర్యంగా ఎన్ని ఇది వచ్చినా, ఎన్ని అవరాధాలు వచ్చినా కూడా, ఎవరో ఎన్ని అటాకులు చేసినా కూడా, ఎంత ఇచ్చేసినా కూడా తన జీవితాన్ని తను గడపడానికి ఏమైతే చేయాలో అవన్నీ ధైర్యాన్ని సమకూర్చుకుందండి ఈవిడ. అంటే ఒక మామూలు అవల్లాగా బతకదలుచుకోలే, సభల్లాగా బతకదలుచుకుంది. ఎవరు వచ్చే అటాక్ ఇంచేతంటే అన్ని దెబ్బలు తింది కాబట్టి, జీవితంలో అన్ని దెబ్బలు తింది కాబట్టి. తన 72వ ఏట చనిపోయిందండి ఆవిడ. 72 ఏళ్ళు హ్యాపీగా బతికింది. అంటే దాదాపుగా 70 తర్వాత వచ్చేసిందండి ఆవిడ బాంబే నుంచి. ఎక్కువగా బాంబేలో ఉండి హిందీ సినిమాలు కూడా చేసి, హిందీ సినిమాలు తీసి ఫ్లాప్ అయ్యి లత దగ్గరికి వచ్చేసింది చివరికి.